గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ పాయసాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పాయసం అమ్మవారికి చాలా ఇష్టమైన పాయసం అండి. ఇది మా అమ్మ నేర్పించిందండి నాకు. ఈ పాయసానికి కావాల్సిన పదార్థాలండి: పచ్చెనగపప్పు అండి, పచ్చెనగపప్పు, దాంట్లో కొంచెం సబ్బియ్యం అండి, సగ్గు బియ్యం, తర్వాత బెల్లం అండి. పచ్చెనగపప్పుని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని 4 విజిల్లు పెట్టుకోవాలండి. తర్వాత సగ్గుబియ్యాన్ని కూడా వాష్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి. పచ్చెనగపప్పుని సగ్గుబియ్యాన్ని సపరేట్గా ఉడకబెట్టుకోవాలండి. రెండు కలిస్తే ఉడకవు. తర్వాత బెల్లంలో కొంచెం నీళ్లు పోసుకొని కరిగించి పెట్టుకోవాలండి. సగ్గుబియ్యం బాగా ఉడికించుకోవాలండి. పప్పుని ముద్దకు వేసి కొంచెం ఎనిపేసుకోవాలండి. మా అమ్మ కూడా ఇట్టే ఎనిపేసేది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం జావని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న బెల్లాన్ని కొంచెం కరిగించుకుంటాం. ఇలా బాగా కరిగించేసి పోసుకుంటే ఇసుకున్నా కూడా బాగా ఫిల్టర్ అయిపోద్దండి. ఇదిగోండి, బాగా వడకట్టేసేసాను. కొంచెం చక్కెర కూడా వేస్తామండి. చక్కెర వేస్తే ఆ స్వీట్ వేరేగా ఉంటుందండి. తర్వాత దంచుకున్న జీడిపప్పు, బాదం పప్పులండి, బాగా వేగిన జీడిపప్పు, ఇలాచి, లాస్ట్లో పాలండి. ఎంత బాగుందో పాయసం. ఇది పలుచగా ఉన్నా కూడా కొద్దిసేపు చిక్కబడిపోతుందండి పాయసం. చాలా బాగుంటుందండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టాలండి. బాయ్.